దేవుడి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని బాటలో ఇందాం కూసేపు. బైబిల్లో కీర్తన గ్రంథం 73వ అధ్యాయం. ఆ అధ్యాయంలో ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన ఎవరో ఆసాపు గారని ఉన్నాడు. ఆయన భక్తి సేవ చేస్తున్నాడు అన్నమాట. సేవ చేత చూస్తే ఆయన ఏంటి సేవ చూస్తాడు. సేవ చేసేవాడు ఆయన పని ఆయన చేసుకోవాలి. దేవుడుని ఎలా ఆరాధించాలి, ఎలా ప్రకటించాలి అని ఉండాలి. అంతేగాని రెండవ సెంటుగా ఆయన పక్కంటి వాళ్ళు చూస్తాడు ఎక్కువ. ఎదురింటి వాళ్ళు ఎలా ఉన్నారు, పక్కింటి వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు అని చూస్తాడనమాట. చూతాన ఇట్లా చూసుకుంటా వాళ్ళు 2 అంతస్తులు కట్టుకున్నారు, వాళ్ళు 4 అంతస్తులు కట్టుకున్నారు. నాకు ఉంటే అక్కడ ఏమి లేదు, వాళ్ళకి మోటార్ బళ్ళు ఉన్నాయి, నాకు సైకిల్ కాదు లేదు. ఇట్లాంటివి చూస్తాడనమాట ఆయన. సేవ చేస్తే ఒకటి దేవుని స్తోత్రం. ఇట్లాంటివి చూస్తాన ఒకసారి ఏం చేశాడు, అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారు మందిరంలో. ఒకరు బాగుపడుతుంటే చూడలేని వాళ్ళు ఉంటారు. మనం ఏమనుకోవాలి, అసలు దేవుని బిడ్డలుగా ఒకరు బాగుపడుతుంటే వాళ్ళు ఇంకా బాగుపడాలనుకోవాలి. వాళ్ళకి ఇంకా ఆస్వాదించు ప్రభువా అని మనం అనుకోవాలి. అంతేగాని వాళ్ళని చూసి మనం అసూయపడ్డామనుకో మనం దిగజారిపోతాం, మన విశ్వాసంలో దిగజారిపోతాం. వాళ్ళు ఆశీర్వదించబడితే ఇంకా ఆశీర్వదించబడాలని పోవాలి. కానీ వాళ్ళు పాడైపోవాలి, వాళ్ళు అట్లా అయిపోవాలి, ఇట్లా అయిపోవాలి అనుకోకూడదు. అట్లా అనుకున్నామనుకో మనమే పతనం అయిపోతాం. స్తోత్రం, దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అట్లాంటి ఒక ఆయన ఉన్నాడు. ఆన్లైన్లో చూస్తాడు బట్ట. ఆన్లైన్లో చూసి ఒకసారి ప్రార్థన చేస్తా, ప్రార్థనలో అడిగాడంట దేవుణ్ణి, ప్రభువా వాళ్ళకున్నాయి, వీళ్ళకున్నాయి, వాళ్ళకి అవి ఉన్నాయి, వాళ్ళకి ఇవి ఉన్నాయి, వాళ్ళకి బళ్ళు ఉన్నాయి, నాకు సేవ చేస్తుంటే సైకిల్ లేదు, నేనేమి హీన స్థితిలో ఉన్నాను, ఏమీ లేకుండా సేవ చేయడం వాళ్ళే బాగున్నారు అని ప్రార్థన చేసి మాగా అట్లా పడుకున్నాడంట. పడుకుంటే అప్పుడు దేవుడు చూపించాడట. వాళ్ళకి ఈయనకి వ్యత్యాసం ఏంటో, తేడా ఏంటో చూపించాడంట. ఈయనేమో చక్కగా ఎదుటింటి వాళ్ళు ఎట్లా ఉన్నారో, బండ మీద పాకుడుగా వచ్చేది చూడు, రాతి బండ మీద, ఆ బండ మీద నుంచి ఉన్నాడు మాట ఆయన. ఆ రాతి మీద పాకుడు వచ్చిన రాతి మీద ఉంచున్నాడు. రేపు మాపో జారిపోతాడనమాట. అట్లా ఉన్నాడు. ఈయనేమో ఎట్లా ఉన్నాడు, ఈ ఆసాపు గారు 4 సదరంగా ఉంటుందా భూమి, 4 పక్కల సమమైన భూమిలో ఈయన ఉన్నాడు. ఈయనుంటేనో అట్లా చూపించాడనమాట. వాళ్ళేమో పడిపోయే స్థితిలో ఉన్నారు. వాళ్ళకి అంత ఆస్తున్నా కానీ వాళ్ళ ఆత్మీయ స్థితిలో ఇట్లా పడిపోతారో, వాళ్ళ జీవితం ఇట్లా అయిపోద్ది అన్నట్టుగా దేవుడు చూపించాడు అనమాట. నువ్వు ఇట్లా ఉన్నావంటే అప్పుడు తొలిపల్లిసి అప్పుడు మళ్ళీ ప్రార్థన చేసుకున్నాయంట. ప్రభువా నేను అలాంటి చూడలేక ఏలంక చూడు, నేను అలాంక చూసి వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, నాకేమీ లేదు, వాళ్ళకి అన్నీ ఉన్నాయి అన్న మాట నేను అన్నాక. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నారో నేను ఎక్కడున్నానో మీరు చూపించారు కదా, అది తెలుసుకున్నాను నేను. ఇక అట్లాంటి మాటలు అన్నాం. నన్ను మీతోనే జీవించే జీవితం నాకు దయచేయి. మిమ్మల్ని చూసి మీలో ముందుకు సాగి కృప ధన్యత నాకు దయచేయి. అంతేగాని ఆలంక చూసి ఏలంక చూసి నేను పడిపోయే జీవితం ఉండొద్దు నాలో. తీసివేయను మళ్ళీ ప్రార్థన చేసుకున్నాయంట.
అట్లాగే మనకి మనకి ఏమీ లేదు, మనకి ఏమీ లేదని అనుకుంటూ కాదు, మనకు తింటాకుండా ఉందో లేదో అని కాదు. ముందు ఎదటాలను చూసి వాళ్ళు బాగుపడుతున్నారు, వాళ్ళు వచ్చేస్తున్నారు, వీళ్ళు ఇచ్చేస్తున్నారు, వాళ్ళు 4 ఇదులుగా పని చేస్తున్నారు, ఈ మాట్లాడతారు ఒక్కొక్కరు అట్లాడతారన్నమాట. వాళ్ళు అట్లాగా వీళ్ళు ఇట్లాగా. నువ్వు దేవుడిని నమ్ముకున్నాక ఒకరు స్త్రీకి అనవసరం. దేవుడితో నీతో దేవుడు, అంతేగాని రెండో వాళ్ళు ఊసి అనవసరం. రెండో వాళ్ళతో మనం అనవసరం మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. ఎంత మౌనంగా ఉంటావో అంత మంచిది. నీ పక్షాన్ని ఎవరన్నా ఏమన్నా అన్నారా అనుకో, అది దేవుడే చూసుకుంటాడు, దేవుడే ఆత్మేస్తాడు. అంతేగాని నువ్వు మౌనంగా ఉండాలి. నువ్వు దేవుడిని ఆత్మేయకుండా నువ్వు వాళ్ళు అన్నారని నువ్వు అయ్యి అన్నావు అనుకో, వాళ్ళకి వ్యతిరేకంగా నువ్వు కూడా అన్నావు అనుకో, వాళ్ళు అన్న మాటలు నువ్వు కూడా అంటే ఇక దేవుడు ఇంకేం చూసుకుంటాడు. నువ్వు దేవుడికి అవకాశం ఇవ్వాలి కదా. నువ్వు మౌనంగా ఉండి వచ్చి ప్రార్థన చేసుకుంటే అప్పుడు దేవుడు ఆ పక్షాన పగ తీర్చుకుంటాడు అప్పుడు. అంతేగాని నువ్వు మౌనంగా లేకుండా ఉంటే నువ్వే తీర్పు తీర్తే ఒక ఆవిడంట, ఒక ఆయన అంట ఎంతో శ్రమపడి ఎండలో ఒక బస్తా ఏదో పోసుకొస్తాడంట. పోసుకొస్తుంటే ఎండలో అట్టించి ఒక ఆయన మహేంద్ర వేసుకుని వస్తాడంట. వస్తుంటే పాపం ఎవరు లేరంట. పాపం ఎండలో వస్తున్నాడా, ఇతను శ్రమపడి వస్తున్నాడు, అది మైలాకు మోసుకొస్తున్నాడు. అతన్ని ఎక్కించుకుందామని ఆపి ఎక్కించుకున్నాడంట. ఎక్కించుకుంటే ఎక్కాడంట. ఎక్కితే సర్లేని ఈయన తోలుతున్నాడంట. తోలుతుంటే ఏం చెప్తున్నాడని అర్థంలో చూస్తే ఈయన కూర్చున్నాడంట, మహేంద్రలో కూర్చున్నాడు. కానీ ఈ బస్తా మట్టికి నెత్తి మీద ఉంది దింపపోతే అప్పుడు ఇతను వ్యాన్ ఆపి అంటే, బాబు నువ్వు ఈ ఎండలో కష్టపడుతున్నావని నేను నీ మీద జాలిపడి ఏదో ఎక్కించుకున్నాను కారు. ఎక్కించుకుంటే నువ్వు కత్తి విశ్రాంతి పొందుకుంటావని నేను ఎక్కించుకున్నాను. నువ్వు బస్తా కింద దింపకుండా ఉన్నావేంటి, నీ నెత్తి మీద ఎట్టుకున్నావేంటి అని అడిగితే అన్నాడంట, బాబు నన్నే ఈ కారు మోస్తుంది, ఈ బస్తాని ఇంకేం మోద్దు, నా బరువు నీకు భారంగా ఉండకూడదని నేను దింపలేదు, ఇలా కూర్చున్నాను నాకు చెప్పాడంట. అలాగే మన భారము మన మీదే పెట్టుకుంటున్నాం. మన భారం ఏసై మీద వేయాలి. ఏసై మీద అయితే ఏసై చూసుకుంటాడు. ఏసై అంటున్నాడు, మీ చింత యావత్తు నా మీద వేయమంటాడు అన్నమాట. మన చింత పడకూడదు, మన చింత యావత్తు ఆయన మీదమే, ఆయనే చూసుకుంటాడు. అలాగే దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన చింత అయ్యాక మనం ఆ దేవుని ఆరాధించుకుంటే మన పని, మనల్ని ఆయన పోషిస్తాడు. ఆయన చెబుతున్నాడు, అడవులో సింహం పిల్లైనా లేముగలు ఉంటాయి, అవి లేముగలు ఉంటాయి, ఆ సింహం పిల్లలు ఉండవు కదా ఆకులు కొని, అవి అయినా ఆకులు కొని ఉంటాయేమో కానీ నా పిల్లలైన వాళ్ళు ఆకులు కొని ఉండరు అంటున్నాడు. ఉండరు. నిత్యం సమృద్ధిగా జీవింపు చేస్తాడు దేవుడు. ఆ దేవుడిని అట్లా నమ్మాలి మనం. ఆకాశ పక్షం చూడు, ఆ ఎత్తుకోవు కొట్టలో కూర్చుకోవు, కానీ అటు వైభవం ఎంత గొప్పది. ఎప్పుడు చక్క అవి ఆనందంగా ఉంటాయి. వాటికంటే మీకు చేస్తులు కదా, మిమ్మల్ని నేను పోషిస్తాను, మీరు ఎందుకు చింతపడతారు అంటున్నాడు దేవుడు. మనం చింతపడకూడదు. మనం ఏం జరిగిద్దా, ఇవాళ తిన్నాము రేపేం తిందామా అనుకోకూడదు.
అనుకునే జీవితం మనలో ఉండకూడదు. ఒక ఒక ఆవిడ ఇట్లాగా అనుకుందంట, కరువు వచ్చినప్పుడు కొద్దిగా తొట్టులో కొద్దిగా పిండి ఉందంట, గుడ్లో కొద్దిగా నూనె ఉందంట. ఆ నూనె ఆ పిండి ఆ అప్పం వేసుకుని ఆవిడ ఆ అబ్బాయి తినేసి ఇక వాళ్ళు తినేసి రేపు చనిపోదాం అనుకుంటున్నారంట. అనుకుంటే దేవుడు సావనిస్తాడా? మన ఆలోచన చేయరు, దేవుడు ఆలోచన చేయరు. అప్పుడు ఆ కరువులో వచ్చి ఆవిడ పుల్లలేరుకుంటా వచ్చిందంట. ఏంటి, అప్పము కాల్చుకుంటా పొయ్యి కింద మంట పెట్టుకుంటాకి ఆ పుల్లలేరుకుంటా వచ్చిందంట. వస్తే అక్కడికి దైవజన్ని పంపించాడంట దేవుడు. దైవజన్ని వెళ్ళి అమ్మ కొద్దిగా నీళ్ళు మంచి దాహానికి నీళ్ళమ్మన్నాడంట. నీళ్ళమ్మంటే సర్లే నీళ్ళు తెద్దామని వెళ్తుందంట. అమ్మ ఆశతోనే కొద్దిగా ఒక అప్పం తీసుకురామన్నాడు. అప్పం తీసుకురామంటే ఇవాళ నేను నా కొడుకు అప్పం కాల్చుకుని తిని, కొద్దిగా పిండి ఉంది, కొద్దిగా నూనె ఉంది, ఆ అప్పం కాల్చుకుని తిని రేపు చనిపోదాం అనుకుంటున్నాం అని అనుకుని అంతలో నువ్వు వచ్చి అప్పం తెచ్చి అమ్మ నాకు అంటున్నావు అని చెప్పి అనుకుని మనసులో దయచేయండి కదా, దయచేయండి నా మాట అనకూడదని అనుకోండా ఆ దయచేయండికి ముందు అప్పం చేసి తెచ్చిస్తుందంట. ఇచ్చేటప్పటికి ఆ దయచేయండి తిన్నాడంట. తినేటప్పటికి తిని దీవించాడు. ఇక ఆ బుడ్లో నూనె తరగల, ఆ తొట్టిలో పిండి అయిపోవాల. ఎప్పుడు తేడా ఉంది. ఈవిడ తింటూ కాదు, ఇలా అబ్బాయి తింటూ కాదు, పక్కన వాళ్ళు కడా పడుతుంది. ఇంకా ఈ కరిపోయిపోయేదాకా ఆ తొట్టిలో పిండి అయిపోవాలా, బుడ్లో నూనె అయిపోవాలా. మరి అట్లాంటి సమృద్ధిని దేవుడు మనం వాళ్ళ ఇట్లా కలిసింది రేపేం చేయాలా, రేపు అట్లాగా అని మనం ఆలోచించక్కర్లా. నువ్వు దేవుడిని నమ్ముకున్న బిడ్డవైతే నువ్వు ఆలోచించక్కర్లా. రేపేం కావాలో ఆయనే నిర్ణయించి మనకు పంపుతాడు మాట. అలాంటి కార్యం దేవుడు చేస్తాడు. ఒక అతను అంటే అట్లాగే అమ్మ ఏలియాకి, బైబిల్లో ఏలియాకి కాకులు ఆహారం పెట్టి కదా, మరి మనకేమీ లేదు కదా, మనం దేవుని ప్రార్థన చేసుకునే వాళ్ళం కదా, మరి దేవుని మనకేం పంపివ్వడా అని వాళ్ళ అమ్మమ్మని అడిగాడంట. వాళ్ళ మామని. ఆ మా అమ్మ అందంట, పంపిస్తాడయ్యా, కాకులతో పంపిస్తాడా దేవుడు, మనం తిందాము అని అందంట. అనుకుని సర్లే ప్రార్థన చేసుకుందామని ప్రార్థన చేసుకుంటున్నారంట. ఈ కుర్రాడు ప్రార్థన చేయకుండా ఈ ప్రార్థన లెగిసెళ్ళి ఆ తలుపు తీసుకుని అదే చూస్తున్నాడంట. చూస్తుంటే ఒక అతను వచ్చాడంట, పోలీసు. వచ్చేటప్పుడు ఏంటి బాబు చూస్తున్నావు, ఇట్లా చదువుతున్నావు ఏంటంటే, మాకు తిట్టాకేమీ లేదు, మా అమ్మ చెప్పింది ఇట్లాగా ఏలియా బైబిల్లో కాకులతో ఆహారం పంపించాడు, అలా మనకాడ పంపిస్తాడు, కాకులు ఆహారం తీసుకొస్తాయి అని చెప్పినప్పుడు మరి కాకులు వచ్చినప్పుడు తలుపు తీసి రావా, లేకపోతే అవి వెనక్కి వెళ్ళిపోతాయి కదా, అందుకే తలుపు తీసి చూస్తున్నాను అన్నాడంట. అప్పుడు అతను అప్పుడు ఆ పిల్లాడు ఇట్లా అంటున్నాడు విశ్వాసాన్ని. అప్పుడు అతను వెళ్ళి అన్నీ కావాల్సినవన్నీ కొని తీసుకొచ్చి ఇచ్చాడంట. అప్పుడు సమృద్ధి వచ్చింది వీళ్ళకి, వచ్చింది కదా. అలాగే ఎవరితో పంపిస్తాడు దేవుడు. అలాంటి సమృద్ధిని దేవుడు మనకి అనుగ్రహిస్తాడనమాట. మనం అలాంటి నిరీక్షణతో ఉండాలి. దేవుడు ఇచ్చిన మాటలో దీవించిన గాక. ఆమేన్.